నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో మరొక మారు ఈ ఫోన్ ట్యాంపింగ్ అనేది మళ్ళీ అంశం బయటకు వచ్చింది. దీని మీద చాలా చర్చలు నడుస్తూ ఉన్నాయి. సో నిజంగానే మరి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మరి టీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ గారు అంతకుముందు అసలు ఇది పెద్ద మ్యాటరే కాదు, దీన్ని పెద్ద ఇష్యూ చేస్తున్నారని చెప్పేసి చాలా తేలిగ్గా మాట్లాడడం జరిగింది. కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ అనే ఇష్యూ చాలా చిలికి గాలివానగా చాలా పెద్ద అంశంగా తయారైంది. ఈ అంశం మళ్ళీ తెర మీదకి వచ్చే అంశం కనపడుతోంది. ముఖ్యంగా చూసుకుంటే ఇది నిజంగానే జరిగిందా లేదా అనే దాని మీద చాలా రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్న సందర్భంలో మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కన్వీనర్ ఎక్స్ ఎమ్మెల్సీ అయినటువంటి కపిల్ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. అదేవిధంగా మన తెలంగాణలో ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా జరిగినాయి. దాని మీద కూడా ఆయన అడిగి అనేక అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే దిలీప్ గారు, నిజంగా నిజంగా ఇది జరిగిందా లేదా అనేది చాలామంది ప్రశ్నిస్తున్నా కూడా బీఆర్ఎస్ చాలా తేలిగ్గా అంటే కేసీఆర్ గారు ఒకసారి ప్రెస్ మీట్లో మేము అడిగిన ప్రశ్నలకే ఏది పెద్ద కేసే కాదు, దాని గురించి అంతా మీరు పిచ్చిగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గేమ్లు ఆడుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో నిజంగా ఏంటి సార్ అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఏంటి, దీన్ని ఎలా చూడొచ్చు మనం? ఒకటి, ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్ చెప్పింది కరెక్టే. ఎందుకంటే నిరంతరంగా ప్రతి గవర్నమెంట్లో ప్రతి వ్యవస్థలో కూడా జరుగుతుంది. ప్రతి వ్యవస్థలో చాణక్యుడి కాలంలో కూడా రాజనీతిలో అదే రాశాడు, గూఢచారులు పెట్టుకో, ఇన్ఫర్మేషన్ తెచ్చుకో, పరిపాలన కావాలంటే గూఢచారులు ఉండాల్సిందే అని చెప్పాడు కదా చాణక్యుడు అప్పుడు ఆ రోజుల్లో. సో ప్రతి ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ నివేదికలు మార్నింగ్ క్యాబినెట్ మంత్రులందరికీ సీల్డ్ కవర్లో వస్తాయి. అది ఓపెన్ చేసి చదివితే ఇంటెలిజెన్స్ నివేదికే ఉంటుంది తప్ప దాని సోర్స్ ఏంటి, అది ఎట్లా నువ్వు పట్టుకొచ్చావు, లేదా ఫోన్ విన్నావా, ట్యాపింగ్ చేసావా, లేదా ఇంట్లో మనిషిని పెట్టావా, ఇదైనా అందులో ఉండదు. సో వాళ్ళకి కావాల్సిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంతే. సో కేసీఆర్ అదే అన్నాడు, ఎవరు రాధాకృష్ణ ఎవడు వాడు 100లో వాడొకడు రోజు తీసుకొచ్చి కాగితం ఇస్తాడు తప్ప నేను ఎందుకు వచ్చిందని చూస్తానా, ఇంటెలిజెన్స్ నివేదిక కరెక్టా కాదా చూస్తాం అంతే తప్ప మరి ఏమాట కరెక్ట్ అన్నాడు. అయితే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది అన్నాడు కదా, డీజీని అడగండి లేదా ఇంకోటిని అడగండి, అఫీషియల్ పర్మిషన్ ఆర్డర్ ఉంటుంది కదా అన్నాడు. మీరు పోయి అఫీషియల్గా పర్మిషన్ మీరు ఇచ్చారా అని అడిగితే డీజీ చెప్పడు, లేదా ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీ కూడా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ ఇవ్వరు. ఇది చేసేదంతా అనఫిషియల్. ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ఇదే కేసీఆర్కి ప్రైవేట్ సెక్రటరీగా ఢిల్లీలో ఉన్నా. ఆయన ఆఫీస్లో నేను ప్రైవేట్ సెక్రటరీగా ఉన్నా. ఓ రోజు నాకు పరిచయం ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ తీసుకొచ్చి ఒక పెద్ద కట్ట ఇచ్చాడు పేపర్లకు. అవి ఏమిటంటే 3 నెలల కాలంలో నేను ఎవరితో మాట్లాడా, ఎంతసేపు మాట్లాడా, ఎవరు నాకు ఫోన్ చేశారు డాటా. నేను ఇదేంద్రా బాబు, నువ్వు నా మిత్రుడై ఉండి నా ఫోనే ట్యాప్ చేసావని అన్నాడు. నీకు ముందే చెప్తే నా ఉద్యోగం పోద్ది. ఇది సిస్టమ్ ఏంటంటే ఇక్కడ ఉన్న 100 మంది మంత్రుల్లో ఈ నెల 30 మంది మంత్రుల పిఎస్లది మేము డ్రా తీస్తాం. ఆ 100 నుంచి 30 మంది పికప్ చేస్తాం. 3 నెలలు అబ్జర్వ్ చేస్తాం, తీసేసి మళ్ళీ ఇంకో 30 మంది తీసుకుంటాం. ఈ ట్యాపింగ్ అట్లా జరుగుద్ది. అయితే ఒకవేళ మీరు నన్ను అడిగితే అసలు దిలీప్ కుమార్ గారు మాకు తెలియదు అంటాం, అది అఫీషియల్ కాదు. ఒకవేళ ఈ చూస్తున్న డాటాలో ఏదైనా ఇన్క్రిమినేటింగ్ ఎవిడెన్స్ ఉన్నా, లేదా దేశ భద్రతకు సంబంధించిన అంశాలున్నా, అంటే దే ఆర్ నాట్ బాదర్డ్ అబౌట్ యువర్ కరప్షన్, దే ఆర్ నాట్ బాదర్డ్ యువర్ పర్సనల్ కాల్స్, నువ్వు ఎవరికి చేసావు, ఏం మాడవు, నీ బంధువులు, ఈ వాళ్ళకి సంబంధం లేదు, ఈ ఆస్తులు పాస్తులు అమ్మకాలతో సంబంధం లేదు, అది వాళ్ళు వింటారు, మర్చిపోతారు. దేశ భద్రతకు సంబంధించి కానీ టెర్రరిస్ట్ కార్యకలాపాలకు సంబంధించిన కానీ ఇట్లాంటి విషయాల మీద ఏదైనా అనుమానం వచ్చిన కాల్స్ ఉంటే అప్పుడు వాళ్ళు అఫీషియల్గా అప్లికేషన్ పెట్టుకుంటారు హోమ్ సెక్రటరీ. ఈయన ఫోన్ మీద ట్యాప్ చేద్దాం అనుకుంటున్నాను, హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత కూడా రూల్స్ ఎట్లా అంటే ఆ ట్యాప్ అవుతున్న ఫోన్ 3 నెలలు మీరు ఏ డాటా ఇచ్చారో రెగ్యులర్గా కమిటీని వేస్తారు, 3 ఆఫీసర్లు స్క్రూటినీ చేస్తారు. నిజంగా ఈ ఫోన్ యొక్క ట్యాపింగ్ అవసరమా, ఇందులో అట్లాంటి ఎవిడెన్స్ ఏమైనా ఉందా, 3 months లోపల ఎవిడెన్స్ ఏమీ లేదనుకోండి వాళ్ళు దాని పర్మిషన్ క్యాన్సిల్ చేస్తారు. సో చాలా రేర్గా అఫీషియల్ పర్మిషన్ అట్లాంటి వాటికి, దేశ భద్రతకు, టెర్రరిస్ట్ కార్యకలాపాలకు, నక్సలైట్ కార్యకలాపాలు ఇట్లాంటి వాటికి సంబంధించిన వాటికి మాత్రమే మీరు ఆ ఫోన్ ట్యాపింగ్ని ఈవెన్ అనఫిషియల్ కూడా వాడాలి. కేసీఆర్ చేసిన పని ఏంటంటే మీ సొంత వ్యవహారాలు, ఆయన కొడుకు ఏ సినిమా యాక్టర్స్తో మాట్లాడాడు, వాళ్ళ వివరాలు, ఆస్తులు పాస్తులు, తన పార్టీ సభ్యులు, ఈవెన్ హరీష్ రావు లాంటి వాడు ట్యాప్ చేసి వాడు ఏమైనా రాజకీయ కుట్ర చేస్తున్నాడా, ఇట్లాంటి ప్రైవేట్ అఫేర్స్కి, పొలిటికల్ అఫేర్స్కి దారుణంగా వాడుకున్నాడు. అది ఎప్పుడు ఇండియన్ డెమోక్రసీలో జరగలే. ఆ లెవెల్లో ఫస్ట్ టైం అంటారా? ఫస్ట్ టైం ఇంత పెద్ద ఎత్తున ఇంత భారీ కుట్ర ఎప్పుడు జరగలే. వాళ్ళే పలానా కాన్స్టిట్యున్సీకి డబ్బులు మా వాహనాల్లో తీసుకెళ్ళాం, క్యాండిడేట్కి అప్పచెప్పాం, పలానా దగ్గర వాళ్ళది విని పోయి ఆ డబ్బులు పట్టుకున్నాం అంటే గెలిచిన వాడు గెలిచినట్టు కాదు, ఓడినవాడు ఓడినట్టు కాదు, 100 కోట్లు తరలించారు వీళ్ళే. సో మొత్తం సిస్టమ్ని షేక్ చేశాడు ఆయన. ఈ పర్పస్ కోసం కాదు, మీరు అనఫీషియల్గా చేసినా కూడా దేశ భద్రత కోసం చేయాలి. దాంట్లో ఒక మొరాలిటీ ఉండాలి.
అంతేగాని ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ అఫేర్లో మీరు దూరి మీ వ్యవహారం నా వ్యవహారం కూడా వినడానికి కూడా ప్రభుత్వం పూనుకుంటే అంతకంటే దారుణం ఏముంటుంది? ప్రైవసీ లేకుండా అయిపోయింది కదా. సో ఆ విషయంలో ఆయన పెద్ద బ్లండర్ చేశాడు. అది ఆయన ఆదేశాల మేరకు, కొడుకు ఆదేశాల మేరకు తప్ప ఆఫీసర్లు చేయరు ఇట్లాంటి ప్రైవేట్ అఫేర్స్. కేవలం వీళ్ళిద్దరు ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ద్వారా చేయడం నేను చెప్పిన కారణాల వల్ల చేస్తారు. అక్కడికక్కడే ఆఫీసర్లు డిసైడ్ చేస్తారు ఇది భద్రతకు సంబంధించిన అంశమా కాదా. సో అది జరగలే. ఓన్లీ ప్రైవేట్ అఫేర్స్కి, పార్టీ అఫేర్స్కి, ఇతర పార్టీలు కూల్చడానికి, గెలిచేవాడిని ఓడగొట్టడానికి, ఓడేవాడిని గెలిపేయడానికి వీళ్ళు వాడారు. సో ఆ కారణం చేత ఇది మల్టీ డైమెన్షనల్గా డెవలప్ అయిపోయారు. చాలా మంది పోలీస్ అధికారులు కూడా ఉన్నారని ఇప్పుడు అందులో పేర్లు వస్తున్నాయి. ఆ రకరకాల ఆఫీసర్లు, ఐపీఎస్ వాళ్ళు, ఐఏఎస్ వాళ్ళు, వీళ్ళందరూ రేపొద్దున ఈయనిచ్చే స్టేట్మెంట్ ప్రకారంగా వాళ్ళ పర్మిషన్, ఓవరాల్ పర్మిషన్ ఇచ్చినా కూడా రేపొద్దున వాళ్ళ కేసు పెట్టాలి కదా. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఇప్పుడు కొత్తగా మీరు అన్నట్టుగా ఒక్కసారి ఎక్స్పోజ్ అయ్యి స్కాండల్ చాలా పెద్దగా స్కాండల్ అయి కూర్చుంది. సో నిజంగా చూసుకుంటే సార్, ఇప్పుడు అంతకుముందు ఓటుకు నోటు కేసులో కూడా రేవంత్ రెడ్డి గారి మీద ఉపయోగించారు. లేకపోతే ఎట్లా తెలుసు? సీఎం ఆ రోజు ఏమన్నాడు? తెల్లారి మీకు మంచి ఇంపార్టెంట్ వార్త చెప్తా అన్నాడు. ఎట్లా తెలుసు నీకు ఆ వార్త? ఫోన్ ట్యాపింగ్ వల్లే కదా. తెల్లారి ఆయన పోతురాడు డబ్బులు ఇస్తున్న విషయం ముందు రోజు తెలుసు కాబట్టి రేపు పొద్దున మీకు ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తున్నా అన్నాడు. తెల్లారి ఆయన ట్యాప్ అయ్యాడు. ఆ ట్రాప్ అయిన కేసు దానికి ముందే సీఎంకి ఎట్లా తెలుస్తుంది? పోలీస్ ఆఫీసర్ చెప్తే తప్ప. సో ఇక పలానా రోజు పోతున్నాడు సార్, డబ్బులు పట్టుకుపోతున్నా అని చెప్పడం వల్లే అది ఎక్స్పోజ్ అయ్యింది. సో అది కూడా ఒక రకంగా పొలిటికల్ పర్పస్ కోసమే అప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఆయన వాడుకున్నాడు తప్ప అడ్మినిస్ట్రేషన్ కూడా వాడుకోలేదు, శాంతి భద్రతల కోసం వాడుకోలేదు, నా సౌకర్యం కోసం వాడుకోలేదు. మొత్తం రాజకీయం చేశాడు. ఓకే. సో దీనివల్ల చాలా మీరు అన్నట్టుగా చాలా సంస్థలు షేక్ అయినాయి కదా. ప్రైవేట్ ప్రాపర్టీస్, బిల్డర్స్, వాడు ఎవడికి డబ్బులు ఇస్తున్నాడు, ఎంత బ్లాక్ ఇస్తున్నాడు, ఎంత వైట్, అది కూడా వినటం, వాడికి ఫోన్ చేసి పిలిపించుకోవడం. అరే నీ వైట్ మనీ ఇంత, నీ బ్లాక్ మనీ ఇంత, మాకెంత ఇస్తావు చెప్పు. ఏదైనా పోనీ అడ్మినిస్ట్రేషన్ కోసం వాడిని పట్టుకొని కేసు పెట్టి నీతి నియమాలతో పరిపాలన చేశాడా? వాళ్ళని వసూలు చేయడానికి వాడాడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా. సో లేటెస్ట్ టెక్నాలజీ అయితే ఉందో ఆ టెక్నాలజీని ప్రజల మామూలు సాధారణ జీవన ఉంటాయి కదా ఆ విధానాలని డిస్టర్బ్ చేయడానికి వాడాను. రాజకీయ విధానాలను డిస్టర్బ్ చేశాడు, ప్రతి బిజినెస్ చేసే వాళ్ళ కమ్యూనిటీ మీద పడి వాళ్ళు లూటీ చేశాడు. ఇది తప్పు. ఓకే. సో దీని మీద ఏమన్నా ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి అవకాశం ఉంది కదా. ఇప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, 4 పేర్లు వస్తాయి, వాళ్ళని కూడా అడుగుతారు. అవును మాకు కేసీఆర్ చెప్పాడు అంటాడు, అప్పుడు కేసీఆర్ లోపలేయచ్చు, దానికి పనికి వస్తుంది. ఓకే. సో శిక్ష అయితే పడుతుంది. అయితే ఆ ప్రాబ్లం అయితే ఈరోజు దీన్ని బట్టి కనపడుతుంది. రకరకాల కన్ఫెషన్ స్టేట్మెంట్ ద్వారా కొన్ని ఎలక్షన్స్ క్యాన్సిల్ కూడా కావచ్చు. ఎలక్షన్ కమిషన్ సీరియస్ తీసుకుంటే 100 కోట్లు పలానా కాన్స్టిట్యూన్సీలో మేము పెట్టాము, జీవన్ రెడ్డి అనే ఎమ్మెల్యేకి మేము 100 కోట్లు ఇచ్చి ఇచ్చాం అన్నాడు. 100 కోట్లు ఏం చేసి ఉంటాడు? పంచి ఉంటాడు కదా. 100 crores డిస్ట్రిబ్యూషన్ కోసం పోలీసు ఎంత చేసినాక జీవన్ రెడ్డి గెలిచినట్టు కాదు కదా. ఒక్క ఎలక్షన్ రద్దు చేయదలుచుకుంటే ఎలక్షన్ కమిషన్ కూడా ఇది మంచి మెటీరియలే. సో ఒక్క ఎలక్షన్ క్యాన్సిల్ చేశారనుకోండి, రాబోయే రోజులు ఓటుకు నోటు ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. సో జరగాలని కోరుకుంటాం మనం ప్రజాస్వామ్యవాదులుగా. నిజంగానే ఈ అంశంలో కేసీఆర్ గారు కనుక అంటే నిందితుడిగా ప్రూవ్ అయితే ఈ కొంచెం మంచి పరిణామాలు, ఎందుకంటే రేపొద్దున వేరే వాళ్ళు చేయకుండా. సో మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ విషయం కూడా మాట్లాడుకుందాం సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 17కి 17 మరి ఏ పార్టీకి ఎన్ని వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే బీఆర్ఎస్ కూడా ఈసారి 10 నుంచి 12 వచ్చే అవకాశం ఉందని కేసీఆర్ గారు మన ప్రెస్ మీట్లో చెప్పారు. ఎందుకంటే ఆయన ఆ బస్సు యాత్రలు తిరిగినప్పుడు జనం నుంచి వచ్చిన రెస్పాన్స్గా చెప్పాడు దాన్ని. ఆ రెస్పాన్స్ ఎందుకు వచ్చిందంటే 10 ఏళ్ళు సీఎం కనపడలేదు కాబట్టి, మొదటిసారి మీ ఏరియాకి వస్తున్నారు కాబట్టి ఎగబడ్డారు చూడటానికి మాజీ సీఎం ఎట్లుంటాడని. అంతే తప్ప ప్రజలు ఆయన ఆదరణతో కాదు. అది సీఎం మంత్రులకు దొరకడా, ఎంపీలకు దొరకడా, ఎమ్మెల్యేలకు దొరకడా. మొదటిసారి మీ ఏరియాకి వస్తున్నాడు, పాత ఉద్యమకారుడు సీఎం వస్తున్నాడు రా మాజీ సీఎం అని పరిగెత్తి చూశారు తప్ప ఓట్లు వేయడానికి చూడలే. వాళ్ళని చూసి ఆయన ఓట్లు వేసారు అనుకుంటున్నాడు. తప్పు. మీరు అన్నట్టుగా ప్రతి పార్టీ మాకు డబుల్ డిజిట్ అంటుంది, కానీ బీఆర్ఎస్కు ఒక్క సీట్ కూడా రాదు. బీఆర్ఎస్ మెదక్ అనేది వాళ్ళు ఖచ్చితంగా రేస్లో ఉన్నారు, మనం కాదనడానికి వీల్లేదు. ఒక మెదక్ అనే ప్లేస్లో నాగర్ కర్నూలులో ఎక్కువ వాళ్ళ ఆర్ఎస్ ప్రవీణ్ కూడా అభ్యర్థిగా ఉన్నాడు కదా. ఈ 2 స్థానాల్లో కాస్త మనం అనుకున్న కొంచెం ఓట్లు వస్తాయి, కొన్ని ఓట్లు వస్తాయి. ఇది ఆ క్యాండిడేట్ గెలిపించేంత స్థాయిలో రావు, బట్ డెఫినెట్లీ ఓట్లు మాత్రం అక్కడ వస్తాయి ఈ పార్టీకి. అక్కడ ట్రయాంగులర్ కాంటెస్ట్ ఉన్నది. ఆ కర్నూలులో లేదు, బట్ మెదక్లో మాత్రం అది ట్రయాంగులర్ కాంటెస్ట్ కింద ఉన్నమాట వాస్తవమే. ఒక్క దగ్గరే వాళ్ళకి మంచి ఓట్లు పడుతున్నాయి, అక్కడ కొన్ని పడతాయి నార్కర్లో, అన్నీ కావు. సో ఇది వదిలిపెడితే డబుల్ డిజిట్ జోక్, అది టీఆర్ఎస్కు డబుల్ డిజిట్ రావడం. ఒక్క దగ్గరే వస్తుందో రాదని మనం డిబేట్ చేస్తుంటే 12 సీట్లు ఎట్లా వస్తాయి? ఇక బీజేపీ కూడా డబుల్ డిజిట్ ఇంపాసిబుల్ అంటున్నారు, కానీ ఇంపాసిబుల్. మీరు చూడరాదంటే ఇప్పుడు మీకు కొన్ని స్థానాలు మనం పేరు చెప్పిన ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్కి కూడా కన్వీనర్గా ఉన్నా. చూడండి, మీకు క్లియర్ సీట్ చెప్తా మీకు. ఖమ్మం
ఇంకేం డౌట్ ఉందా? డౌట్ లేదు. అదేవిధంగా మీకు నల్గొండ, ఇక్కడ డౌట్ ఉందా? డౌట్ లేదు. ఇక్కడ మహబూబ్ నగర్ కాస్త టైట్ ఉంది. నాగర్ కర్నూలులో డౌట్ లేదు. పెద్దపల్లి డౌట్ లేదు. నాగర్ కర్నూలులో రవి గారు గెలిచే అవకాశం ఉంది. గెలిచే అవకాశం రవి గారికి ఉంది కదా, అయినా సరే టైట్ అని అనుకుందాం. పోయి నాగర్ కర్నూలు అసలు అవుట్ ఆఫ్ క్వశ్చన్, మళ్ళీ రవి గెలుస్తాడు. మహబూబ్ నగర్లో కాస్త కూస్తో డీకే అరుణ వర్సెస్ మా క్యాండిడేట్ ఉన్నమాట వాస్తవం. ఏది మన వంశీ చంద్ర అక్కడ కాస్త. పెద్దపల్లి స్టేట్ మాదే కదా. సో ఆదిలాబాద్కి వచ్చేవరకల్లా అక్కడ టైట్ ఉంది. జహీరాబాద్ టైట్ ఉంది. ప్లస్ సికింద్రాబాద్కి వచ్చేవరకల్లా గెలుస్తాడనుకునే కిషన్ రెడ్డి టైట్ ఉంది ఇప్పుడు మా క్యాండిడేట్ అందులో. ఎందుకంటే 3.6 lakhs ముస్లిం ఓటర్స్, 1.5 lakhs క్రిస్టియన్ ఓటర్స్, ఓట్లు పడ్డది 39%. కానీ ఇక్కడ ఈ 39%లో తక్కువ పోలింగ్ అయ్యి ఎక్కువ శాతం ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్ ఓటేశారు. వాళ్ళు హిందుత్వం మీద ఆధారపడే వాళ్ళకి క్రిస్టియన్ అండ్ మైనారిటీ ఓట్లు ఎక్కువ పడితే నష్టం జరుగుతుంది కదా. ఈరోజు సడన్గా కిషన్ రెడ్డి టైట్ పొజిషన్లోకి వచ్చేసాడు, అక్కడ టైట్ ఉంది. సో ఇట్లా క్లియర్ సీట్స్ నేను మీకు 6 చెప్పాను గెలిచేవి. కానీ ఎవరైతే ఈ దానం నాగేంద్ర గారికి అంత ఉన్నట్టుగా కనిపించట్లేదు అంతే కదా. కానీ క్రిస్టియన్స్ లేదా ముస్లిమ్స్ ఎవరికి ఓటేస్తారు? ఓకే, ఆటోమేటిక్గా బీజేపీకి వేయరు కదా. కానీ ఇక్కడ బీఆర్ఎస్ కూడా కొంచెం బలంగా ఉంది. బీఆర్ఎస్ పద్మారావు మంచివాడు, అతని కాస్త కూర్చో ఓట్లు పడుతుంది, అతని మంచి పట్టున్నవాడు. కానీ మీరు చూస్తే అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకుని దాదాపు 38% ఓట్లు తీసుకున్న బీఆర్ఎస్ పేకమేళా కూలిపోయింది. వాళ్ళ ఓటు శాతం 39 to 40% కింద పడితే ఈరోజు 15% కూడా లేదు. ఆ 15%తో మీరు సీట్లు ఎట్లా వస్తాయి? అదొకటి. తర్వాత వీళ్ళు ఏంటంటే మేము ఎట్లా గెలవం కాబట్టి బీజేపీకి సహాయపడదామని ఒక 10 to 15 అరౌండ్ 10% ఓటు బీజేపీకి షిఫ్ట్ చేశారు. లేకపోతే 3 కూడా గెలవాలనుకున్న బీజేపీ ఇప్పుడు 6-7కి వచ్చింది. 6 కానీ 7 కానీ వచ్చింది. ఎందుకంటే ఈ 10% ఓటు బీఆర్ఎస్ ఓటు షిఫ్ట్ అయింది బీజేపీకి. వాళ్ళు మేము గెలవకపోతే గెలిగిపోయాం, కాంగ్రెస్కి ఏదైనటువంటి కాన్సెప్ట్లో ఇటు ప్రమోట్ చేశారు. కాబట్టి ఈరోజు ఏంటంటే మాకు 8 to 11, బీజేపీకి 5 to 7 అండ్ బీఆర్ఎస్కి ఒక్క దగ్గర మాత్రం మంచి ఓట్లు పడేటువంటి అవకాశం. అది సో ఇది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అయితే కాంగ్రెస్కి ఎక్కువగా మీరు కాంగ్రెస్ 100% మీకు 8 to 9 అంటున్నా కదా నేనే. క్లియర్ సీట్స్ మిగిలిన 4 హోరాహోరీ ఎవరు ఎటైనా రావచ్చు. కానీ ఇక్కడ మీరు చెప్పింది ఏంటంటే ఇప్పుడు సరే మీ అనాలిసిస్ ఓకే సార్, కానీ ఉన్న సిచ్యువేషన్ చూస్తుంటే ఇటు ఆదిలాబాద్ కాడి నుంచి ఇటు ఇప్పుడు ఇక్కడ వరకు ఏది చేవేళ్ళ వరకు కూడా అంతా కూడా బీజేపీ అంటున్నారు కదా సార్. అంటున్నారు కాబట్టి నేను టైట్ అన్నా. నేను మీకు టైట్ చెప్పిన సీట్లు ఏంటి? ఆదిలాబాద్ టైట్ అన్నా, జైరాబాద్ టైట్ అన్నా, చేవెళ్ళ టైట్ అన్నా. మీరు చెప్పిన 3 స్థానాలు కవర్ అయినాయి. భువనగిరి కూడా టైటే, కరీంనగర్ 4. కరీంనగర్ కూడా ఖచ్చితంగా బీజేపీ సీట్. మనం ఏమనలేము, దాన్ని ఏమనలేము. పెద్దపల్లి మాకు కేక్ వాక్, అది మీ దాన్ని మాకు లేదు. తప్పదు. మాకున్న ఫీడ్బ్యాక్ 100% కేక్ వాక్ మాకు అది. మాకు అది ఖచ్చితంగా వస్తుంది. మిగిలిన సీట్లు నేను చెప్పాను మీకు, బీజేపీ క్లియర్గా 3 సీట్లు చెప్తూనే ఉన్నాను. 4 సీట్లు బీజేపీ క్లియర్ సీట్ చెప్తున్నాను నేను. మిగిలిన దగ్గర 8 మాకు 6 to 8 మాకు వస్తాయన్న దగ్గర మిగిలిన 4లో ఇట్స్ ఏ హోరాహోరీ నెక్ టు నెక్ అనేది చెప్తున్నాను. మంచి ఫైట్ ఇచ్చారు, బట్ మంచి ఫైట్ ఇచ్చాడు. నువ్వు రంజిత్ రెడ్డి అది ఆషామాషిగా తీయడానికి ఏం లేదు, ఆడ టైటే. లాస్ట్ నేను అనాలిసిస్ ప్రకారం చూస్తే సార్, మొన్న ఎంక్వైరీ ప్రకారం మళ్ళీ రంజిత్ రెడ్డి గారు కొంచెం పికప్ అయ్యాడని చెప్పేసి వచ్చింది. డెఫినెట్లీ పికప్ అయ్యాడు. ఒకప్పుడు వరంగల్లో మాకు వెనకబడి ఉన్నాం. ఆరు రమేష్ నిలబడలేకపోయాడు, చివరికి వచ్చేవరకల్లా సరెండర్ అయిపోయాడు. సో అక్కడ కూడా మాది ఒక్కసారి కడియం కావ్య పైకి లేచింది. సో అది మాకు ఇప్పుడు మా కోటాలో ఉంది. సో ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్. సో 8 అయితే మాకు 100% వస్తున్నాయండి. మిగిలిన 4 హోరాహోరీ ఉన్న దగ్గర 2 వస్తాయి కదా. సో డబుల్ డిజిట్ క్రాస్ అయ్యే స్కోప్ ఉంది మాకే, బీజేపీ కాదు. బీఆర్ఎస్ మర్చిపోండి అసలు. మీరన్నా మెదక్లో ఎన్నోట్లు వస్తాయో చూసుకోవాల్సిందే తప్ప ఎక్కడా లేరు వాడు. సో ఏంటి సార్ ఫ్యూచర్లో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? ఆయన ఇంకా కూడా ఇప్పటికీ కూడా నేను కేంద్రంలో చక్రం తిప్పుతా అంటున్నాడు. అదే అవకాశం వస్తే ప్రధాని అయితే అంటున్నాడు. అవును. నా అనుమానం అయితే ఇప్పుడు ఒక్క సీటు కూడా రాదనుకోండి, మొత్తం పార్లమెంటరీ పార్టీ అయితే లెజిస్లేటివ్ పార్టీ ఉందో బీఆర్ఎస్ని తీసుకెళ్లి బీజేపీలో మెర్జ్ చేస్తాడు పక్కా. ఎందుకంటే 2 పార్టీలు ఒకటే అన్నదాన్ని మెర్జ్ చేసి పడేస్తాడు. ఎందుకంటే అట్లా చేస్తే తప్ప, లేదా యాంటీ డిఫెక్షన్ కింద వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. సో మొత్తం పార్టీని మెర్జ్ చేసేసి బేరసార్లు ఆడుకుంటాడు కేంద్రంతో. రేపు రాబోయే రోజు కేసులు తప్పించుకున్నాడు. పూత ఆల్రెడీ జైల్లో ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈయన కూడా జైలు పోయే పరిస్థితిలో ఉన్నాడు. ఇది తప్పించుకోవాలంటే బీజేపీతో అండర్ హ్యాండ్ డీలింగ్ పెట్టుకొని మొత్తం పార్టీని అందులో మెర్జ్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది దానికి. అది దిక్కుమాలిన కేసు అన్నాడు. ఏది మన కవిత గారి కేసుని ఏది మరి అరెస్ట్ అయిందిగా, బెయిలే రాకపోయా ఆ దిక్కుమాలిన కేసులో. ఈవెన్ ఎమ్మెల్యేల స్కామ్ కూడా
ఇదే రాధాకృష్ణ బయటపెట్టాడుగా, ఫోన్ ట్యాపింగ్ ద్వారా సీఎంకి ఇన్ఫార్మ్ ఇస్తే బిఎల్ సంతోని అరెస్ట్ చేసి తద్వారా కూతురిని కాపాడుకునే పెద్ద ఎత్తుగడ వేశాడు. అది సక్సెస్ కానందుకు చాలా కోప్పడ్డాడు మనని చెప్పాడు కదా రాధాకృష్ణ. సో అంత కుట్ర చూడండి. ఇక వస్తారా సార్ కవిత గారు బయటకు వచ్చే అవకాశం ఉందంటారు? ఏమో మరి సిసోడియా కూడా అదే కేసులో ఉన్నాడు. ఏమో కింగ్ పిన్ అని చెప్పింది ఈడీ. బయలు మీద బయటకు వచ్చాడు. ఆయన 1.5 year అయింది, బెయిల్ రాలేదు. ఒక కేజ్రీవాల్ ముఖ్యమంత్రి కాబట్టి, ఆ పార్టీ ప్రెసిడెంట్ కాబట్టి, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకి రిలీఫ్ ఇచ్చారు, కానీ లేదా ఆయన కూడా వచ్చేవాడు కాదు. సో ఏదో కారణం చేత ఈమె స్టార్ క్యాంపెయినర్, ఆమె అధ్యక్షురాలు కాదు కాబట్టి సీరియస్గా తీసుకోలే ఆమె ప్రీని. కాబట్టి సిసోడియాకున్న పరిస్థితి ఈమెకే ఉందని అనిపిస్తుంది నాకు చూస్తే. మనీష్ సిసోడియా అయితే మరి 1.5 year అయిపోయాయి. ఈమె కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోద్ది. కడిగిన ముత్యంలో బయటకు వస్తుంది సార్. ఎప్పుడు వస్తుందో మరి చూడాలి. ముత్యాలు. ఓకే సార్, ఇక మన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ మనం చూస్తే, ఎందుకంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా చాలా టఫ్గానే జరిగింది అనుకుంటున్నాను నేనైతే. కానీ ఇప్పుడు అంతా కూడా బీఆర్ఎస్ క్యాండిడేట్కి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అంటున్నారు. తీన్మార్ మల్లన్న మీ పార్టీ నుంచి పోటీ చేశాడు. సో తీన్మార్ మల్లన్న మీద గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది. తీన్మార్ మల్లన్న ఒక చీటర్లాగా, ఒక బ్లాక్ మెయిలర్గా అందరూ అభివర్ణిస్తూ మాట్లాడుతున్నారు. ఏంటి సార్ అసలు? తీన్మార్ మల్లన్న అనేవాడు ఆ తిట్లతోనే పాపులర్ అయ్యాడు, ఇనిషియల్గా ఫేమస్ అయ్యాడు. అయితే ఆ తిట్లు ఇప్పుడు ఆయన కొద్దిగా నెగిటివ్ కూడా వచ్చిన మాట మీరు అనేది వాస్తవమే. చివరికి వచ్చేవరకల్లా గ్రాడ్యుయేట్ ఓటర్ కాబట్టి కాస్త. కానీ తీన్మార్ మల్లన్నతో నేను మాట్లాడా. నేను ఆ ఎలక్షన్ కూడా ఇన్ఛార్జ్గా ఉన్నా, 3 జిల్లాలు తిరిగా. సో తీన్మార్ మల్లన్నకు పాపులారిటీ తగ్గింది అనేది తప్పు. బీఆర్ఎస్ అనేది అదే పనిగా మాకు యూట్యూబ్ ఛానల్లో 30 ఉంటే మేము గెలిచేవాళ్ళం, మేము నెగ్లెక్ట్ చేసామని ఇప్పుడు ఆ యూట్యూబ్ ఛానల్ పట్టుకున్నారు. ఆ 30 ఛానల్ అదే పనిగా బ్లాక్ మెయిలర్ అని తీన్మార్ మల్లన్న ఇమేజ్ని మ్యాలైన్ చేయడానికి వాడారు తప్ప, తీన్మార్ మల్లన్న ఓపెన్ అప్పీల్ ఇచ్చాడు వారానికి ముందు. 27 నాడు పోలింగ్ ఉంటే 21 నాడు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నా అంటే, ఒకవేళ నేను బ్లాక్మెయిల్ చేసి ఎవరి దగ్గర 10,000 తీసుకున్నట్టు కానీ, లేదా 1,00,000 తీసుకున్నట్టు కానీ, ఎంతనా కానీ మీరు లైన్లో వచ్చి మీరు నాకు కంప్లైంట్ ఇవ్వండి, ఇది నిజమే అయితే నేను అసలు మొత్తం ఓటింగ్ ప్రక్రియ నుంచి తప్పుకుంటా, విత్డ్రా చేసుకుంటా అన్నాడు. 6 రోజులు మరి ఒక్కడు కూడా నేను డబ్బులు ఇచ్చాను చెప్పలేదే. ఎట్లా బ్లాక్మెయిల్ అవుతాడు? ఎవరు డబ్బులు ఇచ్చినట్టు? ఓపెన్ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయలేరు. ఎవరు ఒక్కడే చెప్పాలి కదా, నువ్వు ఇంతమంది కేసులు ఉన్నాయి, ఇంతమంది బ్లాక్మెయిల్ చేస్తే ఒక్కడన్నా అవును నా 6 లక్షలు తీసుకున్నాడు, నాకు బ్లాక్మెయిల్ చేసినట్టు చెప్పాడు ఒక్కడు ఉండడా? ఎందుకంటే అంత పెద్ద ఛాలెంజ్ చెప్తే నేను విత్డ్రా అయిపోతున్నా ఎలక్షన్స్ అన్నాడు. ఒక్కడు కూడా రెస్పాన్స్ ఇవ్వలే. దాన్ని బట్టి అది ఉత్త ప్రచారం తప్ప నిజం కాదని మనందరికీ అనిపిస్తుంది. ఓకే, సో నిజంగానే ఒకవేళ మీరు నిజంగానే ఆయన చీటర్ అయ్యి ఉండి నిజంగా బ్లాక్మెయిల్ అయ్యి ఉంటే కామెంట్ల రూపంలో ఆయనకి వస్తాయి కదా. అందుకు గతంలో మెసేజ్ ఇచ్చి ఏం మాడుతున్నావా, నేనే ఇచ్చాను 1,00,000 10,000 కూడా అనాలి కదా. ఒక్కడనే మెసేజ్ ఇవ్వాలి కదా. ఆ మెసేజ్ రాకపోయా, కంప్లైంట్ రాకపోయా, స్టేట్మెంట్. కానీ ఇక్కడ కీలక అంశం ఏంటంటే, మరి మీరు చెప్తారో లేదో నాకు తెలియదు కానీ బట్ మిమ్మల్ని అడగాలి. కేవలం ఈయన ఏదైతే బీజేపీ పార్టీలో ఉన్నప్పుడు ఎవరో ఇదే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద కావచ్చు, ఇప్పుడున్నటువంటి మంత్రులుగా వ్యవహరించినటువంటి నాయకుల మీద కావచ్చు, విపరీతమైనటువంటి పదజాలం చేశాడు. అందరు తిట్టాడు. తర్వాత ఆయా సందర్భాల్లో ఆయన ఎక్స్ట్రీమ్ పై అందరు తిట్టాడు. నేనే చెప్తాను ఏ లాంగ్వేజ్తో అయితే తిట్టాడో, ఆయనకి ఏదైతే పాపులారిటీ తెచ్చిందో అదే ఈరోజు ఆయన కష్టాలు కూడా తెచ్చింది అనే మాట అన్నాను. కానీ పార్టీ కదా. ఎవరు ఏ పార్టీ క్యాండిడేట్ని గెలిపించుకోవాలి తప్ప అన్న ఫీలింగ్లో ఉంటారు. 34 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఉందండి, ఎక్సెప్ట్ 1 ప్లేస్లో తప్ప. అందరూ మా వాళ్ళే ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళంతా. ఇంతమంది ఉన్న తర్వాత కాంగ్రెస్ క్యాండిడేట్ గెలవకపోతే ఎట్లా? కానీ బయట నాకు వినిపించినటువంటి వార్త ఏంటంటే, రేవంత్ రెడ్డి గారే ఈయన ఓడగట్టంటారు నాయన అని మంత్రులు చెప్పినట్టుగా కింద ఉన్న వాళ్ళందరూ చెప్పి. పార్టీలో ఎవరు చేయరా పని. మీకు ఎంత కోపం మనసులో ఉన్నా పార్టీ పరంగా కమిటెడ్ అయి ఉంటారు తప్ప ఆ రకంగా చెప్తారని అనుకోను. మీరు అనేది కరెక్టే. కొంత ఆ వేరే పార్టీలో ఉన్న సందర్భంలో ఈ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తిట్టమాట వాస్తవమే. అది అయిపోయింది, ఆ ఫేజ్ అయిపోయింది. అఫీషియల్ క్యాండిడేట్ అయిపోయాడు. అందరు కూడా కమిట్మెంట్తో అందరు తిరిగారని గెలిపించడానికి. ప్రజల్లో కూడా నినాకం ఉన్న 100 రోజుల కిందే కాంగ్రెస్ పట్టం కట్టారు కదా. ఇప్పటికిప్పుడే మనం తిట్టడానికి 100 days సరిపోవు కదా. కనీసం 6 నెలలు 1 year మేము పరిపాలిస్తే ఈ తప్పు అనొచ్చు. 100 days ఇస్ టూ షార్ట్ ఏ పీరియడ్. సో ఇది కూడా అతను తన దగ్గర పవర్ లేనప్పుడు తీన్మార్ మల్లన్న. నేను ఆ క్యూ ఛానల్స్ అప్పుడప్పుడు చూస్తుండేవాడిని. ఆయన ఇంటర్వ్యూలో కూడా వెళ్ళాను నేను. ఎవరైనా సమస్యలు ఉంటే కూడా ఆయన ఛానల్కి వచ్చి చెప్పుకోవడం. ఈయన ఫోన్ చేసి ఆఫీసర్లకు, పోలీసులకు అయ్యా ఏంటి పరిస్థితి అడిగితే ఆయన మీద రెస్పెక్ట్తో కొంత సమస్యలు సాల్వ్ కావడం. పాపులర్ అయ్యాడు. ఆఫీస్కి 100 మంది రావడం చూశాను. సో ఇట్లా పాపులర్ అయిన వ్యక్తి, అధికారం లేకుండానే ఒక ఛానల్ ద్వారా ప్రజల సమస్యలు అటెండ్ అయినటువంటి వ్యక్తి. నిజంగానే మీరు ఒక ఎమ్మెల్సీ చేస్తే, అందులో రూలింగ్ పార్టీ ఎమ్మెల్సీ చేస్తే అని యాక్సెస్ ఉంటుంది కదా. సీఎం దగ్గరిపోతాడు, మంత్రులు దగ్గరిపోతాడు, ఎవరి దగ్గర పోయి పనులు చేయించగలుగుతాడు. కానీ విద్యార్థుల సమస్యల్లో ఆయన తీర్చగలడా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. అయినా కూడా ఇప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చు. ప్రభుత్వ ఆధారిత సంస్థలు ఏమైనా వస్తే
అందులో 90% స్థానికులకి మనం జియో తేవచ్చు, దాన్ని కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుందంటే ఎవడో పెద్ద కంపెనీ పెడతాడు ఇక్కడ 90% లోకల్ పిల్లలకి ఎంప్లాయ్మెంట్ అనే కండిషన్ గవర్నమెంట్ పెడితే ఇస్తారు కదా. సరే ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ఎట్లాగో 2 లక్షల నోటిఫికేషన్లు అతి త్వరలో 1 year లోపల ఇస్తాను సీఎం అంటున్నాడు. ఆ రకంగా అది ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ ఇట్లా, లేదా జాబ్ మేళాలు పెట్టి ఉద్యోగాలు అనేవాడని. జాబ్ మేళాలు పెడితే బెంగళూరులో పెట్టినా అదే రిక్రూట్మెంట్, హైదరాబాద్లో పెట్టినా అదే రిక్రూట్మెంట్, కంపెనీ వాడికి ఉన్న రిక్రూట్మెంట్ ప్రకారం ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకుంటాడు. అట్లా విరివిగా జాబ్ మెయిల్ కండక్ట్ చేయడం వల్ల కూడా ఉద్యోగ అవకాశాలు పెంచడానికి ఆస్కారం ఉంటుంది. నేనైతే అధికారం లేకుండా అంత పని చేసిన వాడు చేతిలో అధికారం ఉంటే ఇంకాస్త చేస్తాడనేది ఒక విశ్వాసం నాకైతే ఉంది. సో గెలిపేది ఖాయమంటారు? నేనైతే ఈజీగా గెలుస్తాను. మెజారిటీ అంటే ఫస్ట్ కౌంట్లో బయటపడితే మీకు పోలైన దాంట్లో 50% + 1 ఓటు చాలు. అది కాక సెకండ్ ఓటింగ్ పోతే కాంప్లికేట్ అవుతుంది. ఇక కింది నుంచి ఎలిమినేషన్ వేసిన వాడి ఫస్ట్ తీసేస్తే సెకండ్ ఈడికి వేసాడా వాడికి వేసాడా లెక్క పెట్టి 48 గంటలు లెక్క పెట్టాలి. అది ఆ పాయింట్ రావడానికి, ఏది 50 + 1 రావడానికి ఫస్ట్ కౌంట్లో అవతల పడతారని మా నమ్మకం. కాకపోతే ఇక మీకు 48 hours కౌంటింగ్ తప్పదు. సో ముఖ్యంగా చూసుకుంటే సార్, మన అంటే ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మీద కొంత వ్యతిరేకత వస్తుందనేది అందరూ మాట్లాడుతున్నారు. అంటే ప్రతిపక్షాలు అలాగే విమర్శిస్తాయి. సో ప్రజలు ఏమనుకుంటున్నారు అనే దాని మీద ఒక చిన్న నాకు దీన్ని చెప్పండి. 6 గ్యారంటీలు సఫలీకృతం కాలేకపోవడానికి గల కారణాలు, ఎందుకంటే 100 రోజులు టైం పీరియడ్ పెట్టారు. ఆ టైం పీరియడ్ అయ్యేలోపు మనకి ఎలక్షన్స్ వచ్చాయి. సో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. సో ఇప్పుడు ఏం చేయడానికి లేదు. కానీ కేసీఆర్ గారు బాహాటంగా ఏం చెప్తున్నారంటే, ఏదైతే ఈ 2 లక్షల రుణమాఫీ అనేది అసాధ్యం, ఎవరి వల్ల కాదు, బట్ సవాల్ చేసి చెప్తున్నా అని చెప్పి మాట్లాడుతున్నాడు. నిజంగా మరి అంత బడ్జెట్ మనకు లేదు కదా. ఆయనకు తెలుసు కదా, ఆయన ఇదివరకు ఎట్లే హామీ ఇచ్చి కిస్తాక లాగి చివరి ఇన్స్టాల్మెంట్ ఎలక్షన్ ముందు ఇచ్చాడు చివరి ఇన్స్టాల్మెంట్. కాబట్టి ఆయనకున్న సాధక బాధకాలు ఆయన తెలుసు. కాబట్టి అంత ఈజీ కాదని చెప్తున్నాడు. నిజమే అది. 6 గ్యారెంటీలు కూడా ఇంప్లిమెంట్ చేయడానికి కారణం ఏంటి? మీరు అన్నట్టు 90 days లోపల కోడ్ వచ్చేసింది. ఈ లోపల 5 హామీలు ఇంప్లిమెంట్ చేసాం. ఇది ₹200, 200 units కరెంట్కి 0 యూనిట్ బిల్లు స్టార్ట్ అయినాయి. సిలిండర్లు ₹500 గీయడం స్టార్ట్ అయింది. బస్సు ప్రయాణం అయితే ఎప్పటి నుంచో మొదలైంది. తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఎక్స్టెన్షన్ కూడా ఇచ్చారు. 5 హామీలు అయిపోయినాయి. ఎక్సెప్ట్ ₹2,500 మహిళల ఖాతాలో డిపాజిట్ చేయడం అంశం తప్ప. ఈ క్రాప్కి అయితే మొదటి క్రాప్ ఇవ్వలేము, కానీ ఇక్కడ రెండో క్రాప్ ఇస్తామని చెప్పి. ఎందుకంటే బీజేపీ వాళ్ళు కూడా ఏదైతే ఏలేటి మహేశ్వర్ రెడ్డి లాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రైసు విషయంలో డైలీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని అదే నేను ఆయన దానికి కూడా ఏం చెప్పాడు, మొదటి దానికి ₹500 బోనస్ ఇవ్వలేకపోయాం, రెండో దానికి ఇస్తామని చెప్పాడు కదా. సన్న వడ్లు పండించే రైతులకి ఇస్తామని కండిషన్ పెట్టాడు. దాని అదొకటే అంతవరకే అనేది కాదు. అది వీల్ స్టార్ట్ విత్ ఈ రైస్ అనేది, ఏది ఫైన్ రైస్, కానీ కంటిన్యూ చేస్తారు దాన్ని. నిన్న మంత్రి క్లారిఫికేషన్ ఇచ్చాడు, మేము వాళ్ళకే ఇస్తానని లేదు, దాంతో ప్రారంభిస్తా అన్నాం. సో ఇది ఈ హామీల్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే డబ్బులు లేవు. ఉన్నమాట ఏంటంటే అదే ఇప్పుడు లేవు అన్నప్పుడు ఇన్ని హామీలు ఎందుకు? అప్పుడు మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు మనం 5 లక్షల కోట్ల అప్పు ఉందనుకున్నాం, శ్వేతపత్రం విడుదల చేస్తే 6,71,000 కోట్ల అప్పు, అంటే ఒక రాష్ట్ర బడ్జెట్కు సమానంగా అదనంగా ఆల్రెడీ నీతి మీద ఉంది. మొదటి 3 నెలల లోపల మేము తేరుకునే లోపల, ఇల్లు సర్దుకునే లోపల 30,000 కోట్ల రూపాయలు అసలు ఓన్లీ వడ్డీయే కట్టాం. సో అతని లోన్ మీరు అన్నట్టు ఎట్లా ఇస్తారు 2 lakhs కోర్స్ అనేది ఒక మంచి పాయింట్. దానికి ఆయన ఆల్రెడీ చెప్పాడు సీఎం, రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం. ఎట్లా అయితే మీరు కార్పొరేషన్ లోన్ తెచ్చుకున్నారో మేము కూడా లోన్ తెచ్చుకుంటాం, ఆ కార్పొరేషన్ ద్వారా క్లియర్ చేస్తామని చెప్పాడు. సో రైతు కార్పొరేషన్కి విడిగా తెచ్చుకోవచ్చా? ఎఫ్ఆర్బి లిమిట్ బయట ఉంటుందా? ఉండదు. మీరు తెచ్చే కార్పొరేషన్లు వాళ్ళకి ఎట్లయితే రిజర్వ్ బ్యాంక్ చెప్పిందో వాళ్ళంతా కార్పొరేషన్లు పెట్టి ఇష్టమైన డబ్బులు తెచ్చుకున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఇంటర్ఫియర్ అయ్యి నోటీస్ ఇచ్చింది, బాబు ఆ కార్పొరేషన్లను కూడా ఎఫ్ఆర్బిఎంలో లోబడే తెచ్చుకోవాలి అని. అంటే అన్ని కలిపేవారు కదా 3 నెలలు జీతాలు ఇవ్వడానికి అవసరపడ్డారు, పెన్షన్ ఇవ్వడానికి అవసరపడ్డారు, స్ట్రీమ్ లైన్ చేసుకోవాల్సి వచ్చింది. మాకు అది అప్లై అవుతాయి. ఏం కార్పొరేషన్ పెట్టినా గవర్నమెంట్ అనేది ఇట్ క్యాన్ టేక్ లోన్. అదనపు భారం పడుతుంది. కార్పొరేషన్ ద్వారా తెచ్చుకోవడం ఈజీగా. ముందు రుణమాఫీ అనేది ప్రియారిటీ ఇచ్చేస్తాము. ఆ కార్పొరేషన్ వడ్డీ కట్టుకుంటా పోతుంది. దీంట్లో మళ్ళీ అయితే కండిషన్స్ ఏమి ఉండవు. ఒక కండిషన్ అయితే ఉంటుంది, ప్రతి దానికి 1,05,00,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారండి. అప్లికేషన్ పెట్టుకోమంటే నీకు ఏ స్కీమ్ కావాలో రకరకాల స్కీములు కన్సాలిడేట్ ఫామ్లో ఒకే ఫామ్లో 1,05,00,000 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. రేషన్ కార్డులు 65 లక్షలు ఆల్రెడీ ఉన్నాయి. ఇదివరకు ఆ ప్రభుత్వం 20 లక్షలు ఎత్తేసింది. సుప్రీంకోర్టు కూడా అన్నది 20 లక్షలు ఎట్లా ఎత్తేస్తారా బాబు, మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేయమంటే వాళ్ళు చేయలే. ఇప్పుడు ఫ్రెష్గా మా ఉద్దేశంలో 65 లక్షలు ఇచ్చింది కాక ఇంకో 20 లక్షల లబ్ధిదారులకు కూడా కార్డ్స్ వస్తాయి. రైతు బంధు కూడా ఈ అప్లికేషన్ మేము క్రోడీకరించలేకపోయాం కాబట్టి, డాటా ఫైనల్ చేయలేకపోయాం కాబట్టి గత ప్రభుత్వం ఇచ్చినట్టు అందరికీ ఇచ్చేసాం. 100 ఎకరాల అందరికీ ఇచ్చేసారు. మీరు చెక్ చేసుకోండి. 100 ఎకరాల ఇప్పుడు అప్పుడు అప్లికేషన్ మా మీద లేదు 100% 100 ఎకరాల నాడు కూడా వెళ్ళిపోయింది. ఎందుకంటే మా డాటా
మేము ఫైనల్ చేయలేకపోయాము 90 days లోపల. కాబట్టి మొదటి ఇన్స్టాల్మెంట్ అందరికీ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇచ్చేది ఖచ్చితంగా అది 10 acres లోపలే వస్తుంది. తర్వాత ఖచ్చితంగా పెట్టాల్సిందే. అదేవిధంగా ఇతర పథకాలు కూడా ఎవరికైతే వైట్ కార్డు ఉంటుందో వాళ్ళకి ఎక్సెప్ట్ ఫ్రీ బస్ తప్ప, నీ కారు ఉంటే, ఇన్కమ్ ట్యాక్స్ కడుతుంటే, నీకు ఏసీ ఉంటే నీకెందుకండి రాయితీలు, నీకు కాదు కదా. సో అవన్నీ కూడా అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఈ 1,00,000 కోటి మంది ఉంటారో, ఇప్పుడు మీ కార్డ్స్ అన్నీ కలిపి 1 కోటి ఉంటాం కదా, ఈ 1 కోటి మంది లబ్ధిదారులకు ఖచ్చితంగా ప్రతి బెనిఫిషరీకి ప్రతి హామీ నెరవేరుస్తాం. అది అవసరం లేనివాడికి ఎందుకు ఇస్తాం? అది ఆ పిచ్చి పనులు చేస్తే కదా వాళ్ళు ఈరోజు 6,70,000 అప్పుల్లోకి వెళ్ళిపోయారు. అది మేము చేయం, స్ట్రీమ్ లైన్ చేస్తాం, ఎవరు ఎలిజిబులో వాళ్ళకి ఇస్తాం. సో దీనివల్ల ఏమైనా వ్యతిరేకత వచ్చే అవకాశం వస్తుంది, కాస్త వస్తుంది కదా. ఇప్పుడు 1 కోటి మంది నిలబెడితే మిగిలిన 3 కోట్ల మంది కూపన్ రాదు, నాకేం రావట్లేదు, ఒక ఫ్రీ బస్ తప్ప. ఆ మాత్రం ఇప్పుడు పబ్లిక్ మనీ అండి. ఫ్రీ బస్ కూడా చాలా మంది ఏమంటున్నారంటే సార్, మరి మీరు రాజకీయంగా చాలా గొప్పవారు, ఏంటంటే కొంచెం అంటే ఆఫ్ రేట్ లాంటి అలాంటివి పెడితే బాగుండేది. సరే అది అన్నాం, కమిటీ అయిపోయాం, ఇచ్చేసి దాన్ని మనం మార్చలేము. బస్సులు అదనంగా కొంటాం, ఈ ఇబ్బంది తగ్గిస్తాం. ఇప్పుడు సర్వీస్ కూడా తగ్గించారు కాబట్టి అదనపు బస్సులు ఆల్రెడీ 1100 బస్సులు ఆర్డర్ చేసాం. 1100 బస్సెస్. ఇంకా అదనపు బస్సులు తీసుకొచ్చి ఈ ప్రయాణికులు ఇబ్బంది కాకుండా చూస్తాం, అందులో అనుమానం లేదు. కానీ మీరు అన్నట్టుగా ట్యాక్స్ పేయర్ మనీని అవసరం లేని కూడా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు సిస్టంలో. నిజం సార్, అది ఎవరికి అవసరం వాడికి ఇవ్వాలి. రైతు బంధు పేరుతోటి బంజరు భూములకి, షేర్లకి గుట్లు కూడా ఇచ్చారు సార్. ఇచ్చారు కదా. అది మీరు చూడండి ఇప్పుడు అలా మనం అడిగితే ఎంతమందికి ఉంటాయి? అది కరెక్ట్, ఆయన అన్నాడు, కానీ ఇవ్వదలుచుకోలేదు. అది ఒక్కడికి ఇచ్చినా తప్పే. అది ఇంకోటి ఈ లబ్ధిదారులది కూడా మీరు అన్నట్టుగా ట్యాక్స్ పేయర్ మనీ అనేది ప్రాపర్గా యూజ్ కావాలా, ఎవరికి అవసరం వాళ్ళకి. ఇప్పుడు మనం ఈవెన్ రేషన్ బియ్యం ఇస్తే కూడా గతంలో వాడు 25 కిలోల రేషన్ తీసుకెళ్ళి రూపాయి కిలో మేము తీసుకెళ్ళి ఏం చేశాడు, మార్కెట్లో తిరిగి అమ్మాడు. వాడు పాలిష్ చేసి మీకు నాకు అమ్ముతున్నాడు 60 రూపాయలకి అదే రైస్ని. ఏం లాభం? ఎవరికి అవసరం వాడికి ఇవ్వాలి కదా. పాప వాడు తీసుకెళ్ళి వండుకున్నాడు, తిన్నాడంటే కుటుంబం బాగుపడితే మనకు సంతోషం. అది రీసర్క్యులేట్ చేస్తున్నారు మార్కెట్లో మిల్లర్లు. ఆ బియ్యాన్ని రీసర్క్యులేట్ చేసి శుభ్రంగా మన దగ్గర దోపిడీ చేస్తున్నారు. ఎవడో ఒక మిల్లర్ బాగుపడుతున్నాడు, బెనిఫిషరీ బాగుపడట్లా, మీరు బాగుపడట్లా, నేను బాగుపడట్లా. అందుకనే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. 1 year లోపల స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. ఏదైతే నిజమైన వాడికి అర్హత ఉన్న వాడికే రాయితీలు, ఎక్సెప్ట్ ఫ్రీ బస్. సో ఇంకా మనం అంటే మీరు చేయాల్సింది ఇంకా 2,500 రూపాయలు అది ఒకటి చేయాలి మహిళలకి. అది ఒకటి మాత్రం స్టార్ట్ చేస్తాం. అది అయిపోతే కోడ్ అయిపోగానే స్టార్ట్ అవుతుంది. అసలు August 15th లోపల నా హామీలన్నీ నెరవేర్చకపోతే ముక్కు నెలకి రాస్తారని సీఎం అంటున్నాడు. హరీష్ రావు రాజీనామా జేబులో పెట్టుకొని రాడే, నేను కూడా వస్తున్నా అన్నాడు. ఎంతకంటే హామీ ఏముంటుంది? సరే ఇక చూస్తే ఆగస్టు సంక్షోభం అంటున్నారు. అది పాతకాలంలో తెలుగుదేశంలో ఉండేది, అది కాంగ్రెస్కి వర్తించదు. అంతేనా? ఎందుకంటే ఈ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వాన్ని పడగొడతామని కొంతమంది పెద్దలు మాట్లాడుతుంటే అది ఏ విధంగా చూడొచ్చు? నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే బీజేపీ ఎవరిని కూడా సుఖంగా బతకనియదు. ఈ దేశంలో 8 ప్రభుత్వాలు కూలగొట్టారు వాళ్ళు. మరి మహారాష్ట్రలో కూలగొట్టారు, గోవాలో కూలగొట్టారు, ఇంకో కూలగొట్టారు. ఎక్కడ సుఖంగా ఉండేది. ఇదేమి వాజ్పేయి అద్వానీ కాంబినేషన్ కాదు, ఇది మోడీ అమిత్ షా కాంబినేషన్. ఇది డేంజరస్ కాంబినేషన్. ఇది వాడు ఎవరిని సుఖంగా ఉండేది. కాబట్టి మాకు కూడా భయం ఉంది. లక్ష్మణ్ లాంటి సీనియర్ నేత ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే డబ్ల్యూజన్ సర్కార్ వస్తుంది అంటాడు. అరే 8 మంది బీజేపీ సభ్యులతో 39 మంది టీఆర్ఎస్ సభ్యులతో 35 వెళ్ళిపోయారు. 35 + 5 43 మందితో డబ్ల్యూజన్ ఎట్లా తెస్తావు అంటే ఏదో కుట్ర చేస్తావు కదా. సో ఆ రకంగా ఒకవేళ నిజంగా సార్ దిలీప్ సార్ మీరు ఫ్రాంక్గా చెప్పండి, ఒకవేళ అటువంటి కుట్ర చేస్తే అమ్ముడు పోవడానికి మీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారని మాట్లాడుతున్నారు. ఎవరున్నారు? ఆయన పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటుంటే ఓపెన్ చెప్తున్నాడు. ముట్టుకొని చూడు, లైవ్ వైరు కాలిపోతావు, అసలు తొక్కి పాసి మెడలో పేగులు వేసుకుంటాడు అని భయపెడుతుంటే ఎవడు వాడు పోయేవాడు ఇళ్ళు ముట్టడిస్తూ ఉంటున్నారు ఎవరైనా పోతా అంటే. అంత ప్రభుత్వం ఉండంగా ఈజీ కూడా కాదు, ప్రభుత్వం ఉండంగా తీసుకోవడం అంత ఈజీ కాదు. ఏదైనా అటు ఇటు ఉన్న గవర్నమెంట్ అయితే మీరు అన్నట్టు వాడు బేరసారాలు అయితే నా బేరసారాలకు ఇప్పుడైతే సాధ్యమని అనుకోను. సో అంత ఈజీ కాదు. బట్ డెఫినెట్లీ అన్నమాట ఏంటంటే వాళ్ళు సుఖంగా అయితే ఉండనియారు. సో ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇలాంటి మాటలే కాకుండా రేపు బీజేపీలోకి కూడా పోతాడు రేవంత్ రెడ్డి అనేది కూడా మాట్లాడుతున్నారు. నరగానే ఆయనకి ఏం అవసరం చెప్పండి? అవసరం లేదు. ఆయనే చెప్పుకున్నాడు స్టార్టింగ్లో, నేను ఇది బీజేపీలో ఉన్నాను, ఎస్ఎఫ్ఐలో, నేను ఎస్ఎఫ్ఐ కాదు ఏవీపీలో ఉన్నా అన్నాడు. ఆయన రూట్స్ గురించి ఆయన తప్పు చెప్పట్లే కదా. అందులో ఉన్నాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్కి వచ్చాడు. ఆయన ఏదైతే లేచాడో
అది మామూలు ఇది కాదు, ఏ స్థాయి అద్భుతమైన ఏ స్థాయికి వెళ్ళాడు ఎక్కడి నుంచి ఇక్కడ ఒక సాధారణ కార్యకర్త నుంచి బయలుదేరితే మరి ఆయన అన్నాడు కదా, తొక్కుంటూ పైకి వచ్చాను. సో అది అందరికీ సాధ్యపడదు కదా. ఓకే. అతను ఉన్న సాధారణ కార్యకర్త లెవెల్ నుంచి సీఎం దాకా రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంత పెద్ద సీనియర్ ఉన్న కాంగ్రెస్ని కూడా తట్టుకొని నిలబడి ఆయన లేపి, ఒంటి చేత్తో లేపి. ఇప్పుడు ఆ టైంలో చుట్టూ చూస్తే కేసీఆర్ దించాలి, ఎవరిని ఎన్నుకుందామని చుట్టూ చూస్తే ఎవడు కనపడలేదు, రేవంత్ రెడ్డి తప్ప. ఆ శక్తి అతను చూపించాడు కదా పాపం. సో ఆ మాత్రం అయితే అతను అప్రిషియేట్ చేయాలి. అంత ఈజీగా ఆయన ఈ గుంపుని వేసుకొని బీజేపీకి పోతారని గుంపు మేస్త్రి అంటున్నారు కానీ ఐ డోంట్ బిలీవ్. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి రావడానికి గల కారణాలు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే, ఆయన కూడా అందులో ఉన్నాడు, ఆయన ఏదో ప్రలోభ పెట్టారు టీఆర్ఎస్ అనేది, కేసీఆర్ గారు ప్రలోభ పెట్టారు అనేది కొంతమంది నిజంగా అనిపిస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ గురించి నాకు చాలా హై ఒపీనియన్ ఉండే. ఎందుకంటే ఆయన స్వరూస్ అని ఒక మంచి ఆర్గనైజేషన్ నడిపాడు, గురుకులాలు బ్రహ్మాండంగా నడిపాడు. అక్కడ పిల్లలను, చిన్న అనామకులైన పిల్లల్ని తీసుకొచ్చి ఎవరెస్ట్ శిఖరాలు లాంటి ఎక్కించాడు. అద్భుతమైన పని చేశాడు ఆయన. అతను ఒక కాన్సెప్ట్ మీద ఏదైతే ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేసి బయటకు వస్తే నేను అనుకున్నా అతను మంచి నిర్ణయం తీసుకున్నాడు అనుకున్నా. కానీ ఒక్కసారి అతప్పతానికి పడిపోయాడు బీఆర్ఎస్లో పోయి. అది ఎక్స్పెక్ట్ చేయాలి, అట్లాంటి ఐడియాలజీ ఉన్నది తన దగ్గర. సో నేనైతే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, అరే ఇట్లాంటి వాడు ఏంటి ఇట్లా చేశాడు ఏంటని. మీ అందరం కూడా ఆశ్చర్యపోయినాడు. పార్టీ నాకు సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఆయన వరే సర్ప్రైజ్ ఇంత పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తి కొలాప్స్ అయిపడి ఒడికాల రాజకీయం గెలిస్తే ఎంత, ఓడితే ఎంత, దానికోసం అంత ఫిలాసఫీని సాక్రిఫై చేయడం అయితే ఆశ్చర్యం అనిపించింది. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది, ఒక పార్టీ ఒక్కసారి లేచింది ఆ పార్టీ, ఎంతనా రాని 3,000 రాని 5,000 రాని, అసలు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేశాడు. అట్లాంటి వాడు మరి మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ చూపించారా? బాలకొండలో అక్కడ బాలకొండలో సెకండ్ ప్లేస్ వచ్చింది కదా సార్ లాస్ట్ టైం, దాదాపు 70,000 ఓట్లు. అవసరం కాదు. అట్లాంటి వాడు మరి ఏం ట్యాప్ చేశారు, ఏం బ్లాక్మెయిల్ చేశారు? మీరు అన్నట్టు టెలిఫోన్ సంభాషణ చూపించారా, రికార్డు చూపించారా, ఫైల్ చూపించారా? మరి అట్లాంటి అవినీతి పరుడు కూడా కాదు ఆయన. అట్లాంటి వాడు ఎందుకు పోయినా నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ ఆ విషయం. ఆశ్చర్యపోయాను అతను. సో ఏదేమైనా సార్, కాంగ్రెస్ పార్టీ ఇలాగే కొంచెం అన్ని అంటే ప్రజల్ని మనల్ని పొందుతూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీస్ ఫర్ ఆల్. ఓకే. అంతకుముందు ఈ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడిది? ఇంత ఇప్పుడు మా దగ్గర ముఖ్యమంత్రి పోయి నాతో ముఖ్యమంత్రి స్థాయి క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పి మాట్లాడతారు. తప్పు, ఇదంతా మోసం. ఓపెన్ టు ఆల్ లాగా ఉంది. మీరు ఏదైనా మాడచ్చు, మమ్మల్ని ఏదైనా అడగచ్చు, ముఖ్యమంత్రే గెలవచ్చు. అసలు అంతమంది ముఖ్యమంత్రి మీరు అన్నట్టు ఆయన కనపడకపోతే 1,000 మంది పరిగెత్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చూడడానికి. ఈ ముఖ్యమంత్రి రోజు దూరంగా కనపడుతున్నాడు మన ఎదురుగా. సో ఇక్కడ ఓపెన్ టు ఆల్ లాగా ఉంది, ఇది ప్రజల వద్దకు పాల్లాగా ఉంది. కాబట్టి ఇది మంచి గవర్నెన్స్. ఇది మీరు అన్నట్టు కాసుకూసో సహజంగా అది విపక్షాలు అన్నవి మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తాయి. వాళ్ళ పనే అది, క్రిటిసైజ్ చేయడం వాళ్ళ పని. మీకు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే, దాని ఆచితూచి అడిగేస్తే సరిపోతుంది, వాళ్ళకి అవకాశం. థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్.